ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు ఒక చక్కటి వాగ్దానం విందాము. ఒంటరిగా ఉన్నవారు, ఒంటరిగా పనిచేసే వారికి చక్కటి వాగ్దానం. యెషయా 55:5 నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు. ఎంత అద్భుతమైన వాగ్దానం కదా. ఈరోజు నువ్వు ఒంటరిగా కష్టపడుతున్నావేమో, సహకారులు ఉపకారులు లేరంటూ నువ్వు బాధపడుతున్నావేమో, కానీ దేవుడు నిన్ను మహిమపరచబోచున్నాడు. నీ దేవుడు నిన్ను మహిమపరచడం మనుషులు చూసి, జనులు చూసి, నీవు ఎవరో తెలియని వారు కూడా నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి నీకు సహాయం చేస్తారంట. దావీదు జీవితంలో మొదటి వృత్తాంతంలో 12వ అధ్యాయంలో చూస్తే వేల కొలది మనుషులు దావీదు యొద్దకు చేరారంట. దావీదు కొరకు, దావీదుని రాజు చేయడానికి కొరకు, దావీదే రాజు అవ్వడానికి కొరకు ఒక ధ్యేయముతో వారు పనిచేస్తారంట. కొంత వేల మంది, లక్షలాది మంది దావీదుకు సహాయం చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాము. నిజమే, ఈరోజు నీ ఒంటరిగా నువ్వు ఏ కార్యమైతే నువ్వు చేస్తున్నావు, నాకు సహాయం లేదు, సహకారులు లేరు, నా కొరకు మాట్లాడేవారు లేరు, నాతో పనిచేసేవారు లేరు, నా పక్షంగా నిలబడేవారు లేరు అని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు ఈరోజు ఈ వాగ్దానం నీకే ఇస్తూ ఉంటున్నాడు. దేవుడు నిన్ను మహిమపరచబోచున్నాడు. నీ వెలుగును చూసి రాజులు సహితం రాబోచున్నారు, అధికారులు సహితం రాబోతూ ఉంటున్నారు. మనుషులు వెతికి మరి నీ యొద్దకు వస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మనుషులు నేను ఇగ్నోర్ చేశారేమో, ఇప్పటి వరకు నేను నెట్టివేశారేమో, ఇప్పటి వరకు నీ జీవితంలో నేను ఏ మాత్రమో పట్టించుకోక, మరి నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యం కూడా చాలా అల్పమైందంటూ, నీకు ఎటువంటి ఖ్యాతి లేదని, నీకు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదని మరి మనుషులు నేను త్రోసిపుచ్చుతున్నావే. కానీ దేవుడు చెప్తా ఉంటున్నాడు, మనుషులు త్రోసిపుచ్చితే ఏంటి, నేను నిన్ను మహిమపరచబోచున్నాను. నేను నిన్ను మహిమపరచగా చూసి మనుషులు పరిగెత్తుకొని వస్తారంటున్నారు. పరిగెత్తుకుని, అమ్మో వీరితో పాటు నేను ఉండాలి, వీరి కుటుంబంలో నేను ఉండాలి, వీరి యొక్క జీవితం నేను అడుగుపెట్టాలి, వీరితో ఉంటే మాకు మహిమ, మాకు ఘనత, మాకు అన్ని విధాలుగా దీవెనకరంగా మేము ఉంటామని పరిగెత్తుకొని వచ్చే వారిని దేవుడు తీసుకురాబోతున్నాడు. కాబట్టి ఈరోజు కృంగి ఉన్న నీవు ఒంటరిగా కష్టపడుతున్న నిన్ను దేవుడు చూసి ఈ చక్కటి వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. గుహలో ఉన్న దావీదుని దేవుడు చూశాడు. ఈరోజు నీవు ఏ గుహలో ఉన్నావో, ఎవరు దిక్కు తోచిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, అందరు కాదన్న స్థితిలో నువ్వు ఉన్నావేమో, కానీ దేవుడు చెప్తా ఉంటున్నాడు, మనుషులు రాబోతున్నారు, నీ కొరకు సహకారులను, ఉపకారులను, రాజులను, అధికారులను నేను లేవనెత్తబోతున్నాను. వారు లేచి నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి నీకు సహాయం చేస్తారని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఏ మాత్రం కుంగిపోకండి. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. దేవుని సన్నిధిలో మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని సంతోషంగా స్వీకరించి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నాకు ఎవరు లేరు నాయన, నాకు సహాయం చేసేవారు లేరు, సహకారులు లేరు నాయన, నువ్వు తిన్నావా ఉన్నావా అనేవారు లేరు అని ఎవరైతే బాధపడుతున్నారో నాయన ప్రభా, వారికి నీవు అప్పగిస్తున్న వారిని బట్టి నీకు వందనాలు. మనుషులను అయ్యా, వారి ఎరుగని మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా తండ్రి, వారితో కలిసి ఉండడానికి, వారితో లాయల్గా ఉండడానికి అయ్యా నీవు ప్రేరేపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఎవరు ఒంటరి వారి కారు నాయన, ఒంటరిగా కష్టపడిన వారికి నాయన గొప్ప జయము, గొప్ప ధ్వజంగా ఉంచినందుకు నీకు వందనాలు. ఈరోజు విన్న ఈ వాగ్దానం మా జీవితాలందరిలో అయ్యా నీవే నెరవేర్చి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడు మనకి ఇచ్చున్నాడు కదా. మీరు ఒంటరిగా ఇంకా కష్టపడాల్సిన పని లేదు. లైన్ కట్టుకొని వస్తూ ఉంటారు మీ జీవితంలో. దేవుడు అలాంటి వ్యక్తులను దేవుడు ప్రేరేపిస్తున్నారు. మీ దగ్గరకు వచ్చి మీకు సహాయం చేసి మిమ్మల్ని గొప్ప చేయబోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో God is giving me my people అని పెట్టండి. And don't forget to like, share and subscribe. See you tomorrow. Until then, take care. Praise the Lord.